ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. మన పుణ్యభూమిలో ఎంతో యోగులు, యోగినులు, మహర్షులు చాలామంది ఉన్నారు. అవధూతలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ పుణ్యభూమిలో జన్మించారు. వాళ్ళల్లో ఒకరు దొంతులమ్మ. దొంతులమ్మ ఆంధ్ర యోగిని మరియు అవధూత. ఆమె 60 ఏళ్ల వయసులో కూడా నెత్తి మీద నీళ్ల కుండల్ని దొంతలుగా పెట్టుకొని మోస్తూ ఉండేది. అందువల్ల ఆ ప్రాంతం జనం ఆమెను దొంతులమ్మ అని పిలిచేవారు. ఆమె తన 60 ఏళ్ల వయసులో కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరింది. ఒక యోగి ఆమెకు దర్శనం ఇచ్చిన దీక్షనిచ్చాడు. భర్త అనుమతితో సంసార బంధాలను ఇల్లు వదిలి వచ్చేసింది. ఆమె అవధూతగా మారి ఎంతో దూరం నడిచి శ్రీశైలం చేరింది. దిగంబరంగా తిరిగేది. బాహ్య స్పృహ ఉండేది కాదు. నిరంతరం సమాధి స్థితిలోనే ఉండేది. ఆమెను కర్రతో బోయినవాడి చేయి చచ్చుపడిపోయింది. ఆ తర్వాత ఆమె అనుగ్రహంతోనే బాగయింది. కొన్నాళ్ళకి ఆమె బందరు చేరి జగన్నాథపురంలో ఉండేది. ఒకరోజు ఆమె ఒక న్యాయవాది అరుగుపై కూర్చొని ఉండగా ఆయన కోపంతో ఆమె బట్టల మూటలను కాలితో తన్నాడు. ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది. తర్వాత ఆయన కాలు మంటలకు గురై చాలా బాధపడ్డాడు. ఇటువంటి అనేక మహిమలు ఆ ప్రాంతంలోనే జరిగాయి. ఈ మహిమలు క్రమంగా అంతటా వ్యాప్తి చెందాయి. ఒకరోజు ఆమె బందర్ రోడ్డు ప్రక్కన ఒక అరుగుపైన మూటలతో కూర్చొని ఉంది. 3 స్త్రీలు బందరు బట్టల వ్యాపారం కోసం వచ్చి రాత్రి ఆమె ఉండే అరుగుకి చేరారు. వారు దొంతులమ్మ రూపం చూసి భయపడ్డారు. కానీ ఆమె కళ్ళలో నుండి జ్యోతులు వెలువడ్డాయి. వాటిని చూసి ఆ స్త్రీలు ఆశ్చర్యానికి లోనయ్యి ఆమె శిష్యులైనారు. ఆమె వారి పిలిచి కారం ముద్దను వారి నోటికి అందించింది. అది తీపి పదార్థంగా మధురంగా మారినది. వారు బందరు వచ్చినప్పుడల్లా ఆమెను కలుసుకునేవారు. ఆమె మిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు తన గోనె సంచిలో దాచి ఉంచేది. వాటిని ప్రసాదంగా పెట్టేది. అవి అతి మధురంగా ఉండేటివి. ఆమె ఏ కొట్టు దగ్గర నిలబడితే ఆ కొట్టు ఆ రోజు విపరీతంగా లాభాలు గటించడం అందరికీ అనుభవం. ప్రతిమాలు రప్పించుకునేవారు. సర్కిల్పేటలో చొడవ వరపు సుబ్బమ్మ అనే వితంతువు దత్తపుత్రుడు అమ్మ చెప్పినట్లే చనిపోయాడు. ఈ విషయం ఆమెకు చెప్పటానికి వెళ్తే అమ్మ మండ్రగబ్బల మీద కూర్చున్న దృశ్యం చూసి చకితురాలై ఆమె మహిమ అపరిమితంగా అని గ్రహించింది. ఆమెకు దత్తపుత్రుని మరణంతో పరీక్షించి వైరాగ్యం బోధించి శిష్యురాలిని చేసుకున్నది. ఒక ఆయన ఉపవాసం కోసం వస్తే అర్ధరాత్రి శ్మశానానికి రమ్మన్నది. అతడు అలానే వెళ్ళాడు. ఆమె పెద్ద పులి రూపంలో కనిపించి భయపెట్టింది. ఆయన పారిపోయాడని తెలుస్తోంది. పరీక్షించకుండా ఎవరి దీక్షనిచ్చేది కాదు. చెరుకూరి పద్మనాభ ప్రసాద్ బహదూర్ పక్షవాతంతో కుడికాలు చచ్చుపడింది. ఆ కుటుంబము అమ్మ దగ్గర వచ్చి శరణు వేడింది. అమ్మ తన కాలును అతని కాలుతో గుడ్డ పేలికతో కట్టింది. కాసేపైన తర్వాత ఆయన పక్షవాతం మాయమైంది. అప్పట్నుంచి ఆ కుటుంబానికి ఆమె రక్ష. వాళ్లకు ఒక కూతురుండేది. ఆమె అమ్మ రాణి అని పిలిచేది. ఆమెను చల్లాపల్లి జమీందారు ఎర్లగడ్డ శివరామప్రసాద్ బహదూర్ గారికి ఇచ్చి వివాహం చేయాలని పద్మనాభ ప్రసాద్ గారిని భావించారు. కానీ రాజాగారిచే చేసుకోవటం ఇష్టం లేదు. కానీ అమ్మ ధైర్యం చెప్పింది. ఆ పిల్లకు మర్నాడే ముగ్ధాల జమీందార్ దత్తత తీసుకుని చల్లపల్లి రాజగారికిచ్చి వివాహం చేశారు. చల్లపల్లి కోటలో దొంతులమ్మ అమ్మవారికి ఘన సన్మానం చేశారు. కారు మూరి కృష్ణమూర్తి అనే ఆయన అమ్మ దగ్గర దీక్ష కోసం వచ్చాడు. ఆయన రామనామ తారక మంత్రాన్ని 25 లక్షల సార్లు, బాలాత్రిపుర మంత్రాన్ని 7 లక్షల సార్లు, ప్రసన్నాంజనేయ స్వామి మంత్రాన్ని 4 లక్షల సార్లు జపించిన మహాపురుషుడు. అనేక సమారాధనలు, అన్న సంతర్పణలు చేసిన కర్మిష్టి. చీమల కోసం 5 మనుగుల పంచదారను పోసి భూత దయాపరుడు. అమ్మ అనుగ్రహం పొంది ఉపదేశం పొంది శిష్యుడై ఆమె
తలపెట్టిన అనేక సత్కార్యాలు నిర్వహించిన ఘనుడు కృష్ణమూర్తి. బాబా మస్తాన్ అనే మహనీయుడు అమ్మతో అర్ధరాత్రి దాకా తత్వ విచారణ చేసేవాడు. జొన్నవిత్తుల శేషగిరిరావు అనే సంగీత కళాకారుడు, నటుడు, గురువు దండిస్తాడని భయపడి అమ్మ పంచన చేరాడు. ఆమె అతన్ని మహావిద్వాంసుడిని చేసింది. కుర్తాళం సిద్ధేశ్వర పీఠానికి అధిపతి అయిన కనుకొల్లు త్రివిక్రమారావు గారు అమ్మ వద్ద జ్ఞాన భిక్ష పొంది ఆ తర్వాత సన్యసించి ఆ పీఠాధిపతికి అయ్యారు. ఆయనే విశ్వనాథ్ గారికి గురువు కూడా. మనశ్శాంతి లేనివారు అమ్మను దర్శిస్తే చల్లని చూపుతో మానసిక ప్రశాంతతనిచ్చేది. అవి గ్రంథాలలో తెలియజేస్తున్నది. ఆమె ఎప్పుడూ వికల్ప సమాధిలో ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంటే మనస్సుకు ఆత్మశక్తి స్వరూప అవస్థ కలగడం చెప్పారు. అంటే మనస్సునకు ఆత్మశక్తి స్వరూపం అవస్థ కలగడం చేత సమాధి స్థితిలో వికల్పాలు నష్టపోకుండా చిత్తాన్ని బ్రహ్మలో లయం చేసి కేవలం పరబ్రహ్మంలో నిలిచి ఉండడం అన్నమాట. ఆమె ఫిబ్రవరి 1932 రాత్రి 11:30కు దేహాన్ని చాలించింది. ఆమె జననం 1807గా భావిస్తారు. దొంతులమ్మ ఉత్సవాలు బందరులో ఘనంగా నిర్వహిస్తారు. మాఘమాసంలో 11 రోజులు ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆమె విగ్రహ లంబడి దుస్తులతో అలంకరించి ఉంటుంది. జీవితం చాలించిన సమాధి నుండి భక్తులు కోరికలు తీరుస్తుందనే నమ్మకం ఉంది. దొంతులమ్మ మహాయోగి, అవధూత. అమ్మ గురించి నాకు తెలిసిన విషయాలు పంచుకున్నాను. అలాగే ప్రతి వీడియోలో భక్తిపరంగా కానీ మంచి మాటలు కానీ ఇలా యోగుల గురించి కూడా మనం చెప్పుకుందాం. తెలిసినంత వరకు నాకు తెలిసింది అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.